This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చి మనకి మాడ్యూల్స్ అండి, టెరాఫామ్ మాడ్యూల్స్. కుదిరితే టైం కానీ మనకి దొరికితే ప్యాకర్ ఉంది, ప్యాకర్ మీద ఓవర్ వ్యూ ఇస్తాను, దాంతో టెరాఫామ్ ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్ అంటే ఏంటండి? మాడ్యూల్స్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, మన కోడ్ అంతా ఒక ఫోల్డర్లో పెట్టుకొని దాని లోపల మనం కావాల్సిన టెరాఫామ్ ఫైల్స్ లైక్ main.tf, ec2.tf అన్ని టీఎఫ్ పెట్టుకొని వేరియబుల్ టీఎఫ్ వార్స్ పెట్టుకొని యూస్ చేసుకున్నాం. సో మనకి ఐసోలేషన్ కోసం అంటే ఒకవేళ మనం 3 లొకేషన్లో సేమ్ థింగ్ డిప్లాయ్ చేయాలనుకోండి, ఎలా చేసాం? 3 లొకేషన్లో డిప్లాయ్ చేయాలంటే ఎయిదర్ మనం వర్క్ స్పేసెస్ అన్న వాడుకున్నాం, లేదంటే సపరేట్ ఫోల్డర్స్ వాడుకొని మనం కోడ్ని మళ్ళీ కాపీ చేసుకొని డిప్లాయ్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఇన్నిసార్లు కోడ్ మనం కాపీ పేస్ట్లన్నీ చేయకుండా ఒక్కసారే వాడుకొని మనం ఎలా చేయొచ్చు అంటే మనం మాడ్యూల్స్ వాడుకోవచ్చు అనమాట. మాడ్యూల్స్ ఏం చేస్తుందంటే మనకి ఎగ్జిస్టింగ్ కోడ్నే మనం ఒక ఫోల్డర్లో పెట్టుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, సో నేను ఈ సెషన్లో ఏం చేస్తానంటే యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చి సి డ్రైవ్కి వస్తాను. సి డ్రైవ్లో టెరాఫామ్ ఉంది కదా, టెరాఫామ్లో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ టెరాఫామ్ మాడ్స్ అంటాను. ఓకే, ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. దీని లోపల నేను ఏం చేస్తానంటే మనకి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యూల్స్. తర్వాత నాకు కావాల్సిన ప్రొడక్షన్ ప్రోడక్ట్ కానీ లేకపోతే టెస్ట్ కానీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ కావాలనుకోండి, ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇట్లా. నా ఈ మాడ్యూల్స్ లోపల ఏం పెట్టాలి, ఇది క్వశ్చన్ అనమాట. ఈ మాడ్యూల్ లోపల నేనేం చేస్తానంటే చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, విపిసి అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. విపిసి అని క్రియేట్ చేసి దీని లోపల నాకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాను అనమాట. నథింగ్ బట్ ఏం పెట్టదు, రెండు ఫైల్స్ పెడతానండి. ఒకటి వచ్చి మీకు వేరియబుల్ ఫైల్, రెండోది వచ్చి మనకి మెయిన్ ఫైల్. సో ఎలా పెడతాను, దానికోసం 2 క్రియేట్ చేస్తాను ఫైల్స్ నేను మీకు. సో టెక్స్ట్ డాక్యుమెంట్ ఇది వచ్చి main.tf అంటాను, ఇంకోటి వచ్చి where.tf. ఓకే, మామూలుగా ఎట్లా పెడతాం, మనం ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. మన ప్రాజెక్ట్ ఈ టెరాఫామ్ మాడ్స్ అనేది మన ప్రాజెక్ట్ పేరు లోపల మాడ్యూల్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ మనం ఎన్ని లొకేషన్స్, మనకి రెండు లొకేషన్ ఎన్ని టైప్స్ గా ఇన్స్టాల్ చేయాలి, ఒకటి టెస్టింగ్ కోసం ఇన్స్టాల్ చేయాలా, ఒకటి ప్రొడక్షన్ కోసం ఇన్స్టాల్ చేయాలి, అది ప్లాన్ అనమాట. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మాడ్యూల్స్ లోపల నేను ఏంటంటే విపిసి, EC2 ఇట్లా మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టుకోవచ్చు మీకు కావాల్సి వస్తే. సో విపిసి మాడ్యూల్ లోపల main.tf వార్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి దాని పేరు ఏంటి, EC2 లోపల కూడా మీకు main.tf ఇవన్నీ ఉంటాయి, అండ్ EC2.tf వార్స్ ఉంటాయి. అట్లా మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట, ఫోల్డర్ స్ట్రక్చర్ మీకు ఈజీగా ఉండడానికి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 2 ఎడిట్ చేద్దాం. main.tf రైట్ క్లిక్, ఎడిట్ విత్ ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఓకే, మీరు చూసినట్లయితే ఓపెన్ అయింది, బట్ ఎంటీ రైట్ నా ఎంటీ ఉన్నాయి, ఏం పర్లేదు. సో మీరు చూసారంటే ఇది main.tf ఫైల్ వాడడం. దీంట్లోకి ఏం కాపీ చేస్తానంటే, నిన్న మనం టెరాఫామ్ గిట్హబ్ లోంచి తీసుకున్నాం కదా, అది కాపీ చేస్తాం అనమాట. అంటే మీకు ఆల్రెడీ కాపీ చేస్తుందండి దాంట్లోకి. సో టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ బై మెయిన్ వేరియబుల్స్.tf ఈ రెండే కాపీ చేస్తాను చేసి, సో ఇక్కడి నుంచి ఇదంతా కాపీ చేస్తాను. ఇక్కడ దాకా చేస్తానండి. నాకు దీని పేరేంటి, నాకు ఇన్స్టెన్స్ అవసరం లేదు, జస్ట్ నాకు విపిసి వరకే క్రియేట్ కావాలా. సో దానికోసం క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీరు చూసినట్లయితే. ఓకే,
రైట్. సో ఇదేం చేస్తుందంటే మీరు చూసినట్లయితే మీకు మనం ఏమైనా కూడా చూసాం యాక్చువల్గా. సో ప్రొవైడర్ AWS ఇది ప్రొవైడర్ చేయాలి. ఆ తర్వాత ఒక VPC క్రియేట్ చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 క్రియేట్ చేస్తుంది. సో అవైలబిలిటీ జోన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ యాక్చువల్గా. ఆ తర్వాత ఏంది మనకి ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం అంటే వార్స్ క్రియేట్ చేద్దాం. ఇది ఇది వేరియబుల్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్ కాపీ చేస్తాను యాక్చువల్గా. ఇక్కడ పేస్ట్ చేస్తాను. అయితే కొంచెం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, సారీ ఇక్కడ కదా, సారీ ఎస్ ఇక్కడ. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే మీరు సబ్నెట్ దగ్గర హార్డ్ కోడ్ అయ్యిందండి. దాన్ని ఏమంటారంటే మీరు ఎలా చెప్పొచ్చు అంటే, మీరు పైకి వచ్చారనుకోండి VPC ఓకే, ఇది వేరియబుల్స్ రీజియన్ కూడా ఓకే, బట్ మీరు సబ్నెట్ 1 వచ్చినప్పుడు నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాను అనమాట. ఇది నాకొద్దు. నాకేం కావాలంటే అవైలబిలిటీ జోన్ ఇట్లా ఇస్తాను అనమాట. అవైలబిలిటీ జోన్ వచ్చి నేను సింపుల్గా అది కూడా వేరియబుల్గా కన్వర్ట్ చేస్తాను. అది ఎలా ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇది కాపీ చేయండి, ఇది కాపీ చేసి మొత్తం ఒక నిమిషం. శశికాంత్కి మనకి ఐడి పాత ఐడికి వెళ్ళి ఉంటాడు. వన్ మినిట్ అండి, నేను ఐడి పంపిస్తున్నాను. యాక్చువల్ నేను నాదే మిస్టేక్, ఈ ఐడి ఓపెన్ చేయాల్సింది నేను పాత ఐడి ఓపెన్ చేశాను, తర్వాత రియలైజ్ అయ్యాను యాక్చువల్గా, అందుకని. అంటే ప్రతి ఐడి వచ్చి 14 రోజులే వ్యాలిడ్ ఉంటుందండి. మనం తీసుకొని మనకు కావాలంటే ప్రొఫెషనల్ వర్షన్ తీసుకోవచ్చు, మంత్లీ $30 కట్టాలి దానికి బేసిక్గా, అందువల్ల. బట్ ఇయర్లీగా నువ్వు తక్కువ ఇచ్చి తీసుకునేవాడిని, బట్ ఎనీవే మంత్లీ కట్టమన్నారు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నేను సో వేర్ AZ1 ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, AZ1, ఎందుకంటే ఇట్లా హార్డ్ కోడ్ మీరు అడగచ్చు ఏంది ప్రాబ్లం ఏంది ఇలా ఇస్తే. ఇలా ఇచ్చాను అనుకోండి, నేను ఒకవేళ ఈస్ట్ 2లో డిప్లాయ్ చేయాలా లేదా వెస్ట్లో డిప్లాయ్ చేయాలా, అప్పుడు ఏమవుతుందంటే దెన్ యూ విల్ ఫేస్ ఎర్రర్స్ అనమాట. అందుకోసం సో మీకు ఇట్లా ఇచ్చాను. ఓకే, రైట్. అవైలబిలిటీ జోన్ అయితే మనకు ఇట్లా వేరియబుల్స్తో కూడా పెట్టాలండి. సో నేనేమంటానంటే, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఇలా పెట్టాల్సి వస్తుంది. రైట్. సో సేవ్ చేస్తాను, ఇది కూడా సేవ్ చేస్తాను. ఇంకేమైనా హార్డ్ కోడ్ ఉన్నాయా చెక్ చేద్దాము. అంటే మన వేరియబుల్స్ ఏవైతే వేరియబుల్స్ నుంచి తీసుకోగలవో అవన్నీ కూడా అనమాట. సైడర్ VPC నేము, ఇంటర్నెట్ గేట్వే, ఓకే రైట్, మనకు వేరియబుల్స్ కూడా ఉన్నాయి. ఓకే రైట్. సో మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ చూసారంటే మాడ్యూల్స్ కోసం, మళ్ళీ అగైన్ సో మనకి మన ప్రాజెక్ట్ పేరు మనం పని చేద్దాము. నేను రీనేమ్ చేస్తాను దీన్ని, మన న్యూ ప్రాజెక్ట్ అంటానండి. బేసిక్గా ఈ ఓపెన్ అయినా కాబట్టి మీకు రాదు, క్లోజ్ చేస్తాను అంతా. న్యూ ప్రాజెక్ట్ ఉంది, న్యూ ప్రాజెక్ట్ అప్పుడు మాడ్యూల్స్ అని క్రియేట్ చేసాము. మాడ్యూల్స్ అప్పుడు మనం VPC అని పెట్టి దాని మెయిన్ TF అని ఇచ్చుకున్నాం. ఓకే రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే బయటకు వచ్చేసి న్యూ ప్రాజెక్ట్కి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్తాను. ఓకే, ప్రొడక్షన్కి వచ్చి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఒకే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, విచ్ ఈస్ ఇక్కడికి వచ్చి main.tf అంటానండి, ఇంకేమన్నా. సో అది ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి చూడండి, దీంట్లో ఏమేమి ఎంటర్ చేస్తానంటే మాడ్యూల్
my new project east1 అని చెప్పి ఇలా క్రియేట్ చేస్తా. ఓకే, మాడ్యూల్ మై న్యూ ప్రాజెక్ట్ ఈస్ట్1 క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సోర్స్ ఇస్తాను అనమాట. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి నేను ఈ మాడ్యూల్ పాత్ ఇవ్వాలా. మాడ్యూల్ పాత్ ఎక్కడుంది? ప్రస్తుతం ఈ ఫైల్ ఎక్కడుంది? ప్రాడ్ లోపల ఉంది. అంటే ఫస్ట్ నేను వెనక్కి వెళ్ళాలా, ఆ తర్వాత మాడ్యూల్స్ లోపలికి వెళ్ళాలా, ఆ తర్వాత విపిసి లోపలికి వెళ్ళాలా. సో అంటే అర్థం ఏంటంటే అప్పుడు మీకు రిలేటివ్ పాత్ ఏంది? డాట్ డాట్ కొడితే మీరు బయటికి వెనక్కి వెళ్తారు, స్లాష్ మాడ్యూల్స్ స్లాష్ విపిసి. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి ఇస్తారంటే మనం ఇన్నాక కావాల్సిన ఈ వేరియబుల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. దానికోసం నేను ఏం చేస్తున్నా, ఆ వేరియబుల్స్ మనం ఆల్రెడీ ఎక్కడ పెట్టున్నాము, అది టెస్ట్ డాట్ టిఎఫ్ అక్కడి నుంచి కాపీ చేస్తాను చూడండి. అంటే టెస్ట్ డాట్ టిఎఫ్ఆర్స్ ఏ విధంగా వాడుకోవచ్చు, ఇంక మీద మీకు టెస్ట్ డాట్ టిఎఫ్ఆర్తో పని లేదండి. నేను సింపుల్గా ఇక్కడి నుంచి తీసుకుంటాను, తీసుకొచ్చి దేని కింద పెడతాను, దీని కింద పెడతాను, దీని కింద పెడతాను. ఓకే, ఇప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వని ఇవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ ఇస్తే పని చేయదండి, మనం AWS కాన్ఫిగర్ అని చెప్పి ఇవ్వాలా. ఎనీవే మనం ఏం చేద్దాం, ఇప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి ఇద్దాం. చూడండి, ఇంతకు ముందు నేను TF-vars ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మాడ్యూల్స్కి వస్తే ఏమి ఇవ్వను, సింపుల్ గా మాడ్యూల్ అక్కడ ఉంటుంది, నాకు కావాల్సిన ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాను ప్రాడ్ అని, దాని లోపల మాడ్యూల్ అని చెప్తాను, దాని మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఆ వేరియబుల్స్ అన్ని TF-vars ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. మరి దీంట్లో గొప్ప ఏముంది, మీరు TF-vars కూడా ఇట్లా ఇచ్చారు కదా, -var ఫైల్ అంటే అప్పుడే అయిపోలేదండి, కొంత చూద్దాం ఏమవుతుందో. సో నేనేం చేస్తానంటే మనకి దీన్ని ఏమంటారు, ఇది డిప్లాయ్ చేయాలి కదా. సో దానికి ఏంటంటే మనకి యాక్సెస్ కావాలి. సో నేను లెట్స్ గో టు IAM. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇక్కడికి వచ్చి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడ ఇవ్వచ్చండి. అయితే ఇంత ప్రాబ్లం ఉంది, అసలు I try to give it here. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం స్టార్ట్ చేద్దాం. నేను కమాండ్ లైన్కి వెళ్తాను, cdc terraform న్యూ ప్రాజెక్ట్ ప్రాడ్ లోకి వచ్చాను, అంటే ఇక్కడికి వచ్చాను. మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చాను. ఓకే, సో దీంట్లో మెయిన్ డాట్ టిఎఫ్ ఉంది, ఆ మెయిన్ డాట్ టిఎఫ్ లో ఏముంది, మీకు కేవలం ఇదే ఉందన్నమాట, అంతా ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టెరాఫామ్ గెట్ అంటాను. టెరాఫామ్ గెట్ అని టైప్ చేయగానే గెట్టింగ్ సోర్స్ అని చెప్పి మాడ్యూల్ డాట్ మై న్యూ ప్రాజెక్ట్ ఈస్ట్1 అని చెప్పి ఏం చూసారంటే ఆ మాడ్యూల్స్ లోడ్ అయింది చూడండి, మాడ్యూల్స్ స్లాష్ విపిసి లోడ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ టెరాఫామ్ ఆబ్వియస్గా ఇనిట్ రన్ చేయాలా, ఇనిషియలైజ్ చేయాలా. సో ఇదేమంటుంది, మిస్సింగ్, ఓకే. సో చూడండి, వార్నింగ్ ఇస్తుంది మనకి, AZ123 మీరు మెన్షన్ చేయలేదని వస్తుంది. ఓకేనా, అంతే కదా మీరు. ఓకే, లెట్ మీ షో, ఇవన్నీ అవసరం లేదు, లెట్ మీ క్లోజ్ ఇట్ ఆఫ్. మనం చేంజ్ చేసాం గుర్తుందా? ఓకే, మీకు ఎక్కడ చేసాం అంటే మాడ్యూల్స్ లోపల విపిసి లోపల ఈ రెండు ఎడిట్ విత్ కోడ్ అన్నాను అనుకోండి. ఇక మనం ఏం చేసాం, మెయిన్ డాట్ టిఎఫ్ లో AZ1 AZ2 3 అని ఇవ్వాలి యాక్చువల్గా. సో అన్ని AZ1 2 ఇచ్చాను. సో లెట్స్ గివ్ AZ2 AZ3 ఇలా ఇచ్చాం. అదే వేరియబుల్స్ లో మెన్షన్ చేసాం, అదే అడుగుతున్నమాట AZ1 ఏంటి, AZ2 ఏంటి, AZ3 ఏంటి అని.
సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ విపిసికి వచ్చి సింపుల్గా AZ1 is equal to US East 1A అని ఇస్తాను. దీన్నే కాపీ చేసి మనం AZ2 and 3 కూడా ఇస్తాం అనమాట. కాకపోతే ఇది వచ్చి C, ఇది వచ్చి B, వెనక్కి వచ్చి ఇది వచ్చి AZ2, ఇది AZ3. సేవ్ చేయండి. సో చూసారంటే ఒకే ఒక ఫైల్ అండి. ప్రాడ్లో చూసారంటే మీకు ఒకే ఒక ఫైల్ ఉంది. ఏది మన దాంట్లో మనం ఏమి కోడ్ని కాపీ చేయట్లేదు. చూడండి, మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రాడ్కి కానీ లేకపోతే రేపు టెస్ట్కి కానీ నేను మొత్తం ఇక్కడ ఈ మాడ్యూల్స్ లోనే కాపీ చేయట్లేదు. ఇంతకు ముందు ఈ మాడ్యూల్స్ లేవనుకోండి, ఇక్కడ సపరేట్ గా నేను స్టేట్ ఫైల్ ఏదైనా ఉంటారు, కోడ్ కాపీ చేయాలి, ఇక్కడ కాపీ చేయాలా, ఓకేనా, అంతా విడివిడిగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదు నాకు. నేను జస్ట్ ఏంటంటే ఇంపోర్ట్ ఆ మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ టెరాఫార్మ్ గెట్ అని కొడితే అది ఈ మాడ్యూల్స్ రెఫర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మనం TF-vars ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని కూడా వేరియబుల్స్ ఇక్కడ నుంచి ఇచ్చేస్తున్నాం. ఇంకా TF-vars పని లేదు. సో అది ఈజీగా సార్ అనొచ్చు. ఇంకా అయిపోలేదండి, హోల్డ్ ఆన్, Ctrl+S అంటాను, టెరాఫార్మ్ ఇనిట్ అంటాను. మీరు చూసినట్లయితే ఇది చెక్ చేసుకొని 1.39 రిలీజ్ అయిందండి ప్లగిన్. నేను 1.38 ఉంది. ఓకే, సో డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయ్యి ఇది మనకి అయిన తర్వాత మనం ప్లాన్ కొడతాము. ప్లాన్ కూడా చూపించాలన్నమాట, ఏం చేస్తాను నేను అని చెప్పి. సో లెట్స్ సీ. ఓకే, ఇనిషియలైజ్ అయింది. సో ప్లాన్ ఒకటి ఎంటర్ కొడతాను. మీరు చూసినట్లయితే నేను వార్ ఫైల్ ఏమి ఇవ్వట్లేదండి, చూడండి, ఇది ఒకటి. యాంటీవైరస్ చెక్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అండి ఫైల్, చెక్ చేస్తుంది. ఓకే, మీరు చూసినట్లయితే అదేం చేస్తుంది, మీరు చూసినట్టే 8 to add అంటుంది, అవునా. సో మనం ఫస్ట్ నుంచి పైకి వెళ్ళాం అనుకోండి, పైకి వెళ్ళి చెక్ చేస్తే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, టెరాఫార్మ్ ఇంటర్నెట్ గేట్వే. తర్వాత ఏంది, ఒక సెక్యూరిటీ రౌటింగ్ టేబుల్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్. మీరు చూస్తే సబ్నెట్ 1 US East 1A 110/24, సబ్నెట్ 2 1B, సబ్నెట్ C 1CD. తర్వాత ఏంటంటే మాడ్యూల్ టోటల్ VPC క్రియేట్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే దీంట్లో గొప్ప ఏముంది, మనం TF-vars ఇచ్చినా కరెక్టే కదా బేసిక్ గా. సో ఇమాజిన్ నాకేం కావాలంటే ఇదే సేమ్ సెటప్ నేను డిఫరెంట్ IP అడ్రసెస్ లో డిఫరెంట్ లొకేషన్ లో పెట్టాలనుకోండి, డిఫరెంట్ నేమ్స్ తో. అప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలంటే కోడ్ ని రిపీట్ చేయాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ లో నాకు 2 VPCలు క్రియేట్ చేయాలనుకోండి బేసిక్ గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇక్కడ main.tfకి వచ్చి దీన్ని ఇప్పుడు VPC ఎన్ని క్రియేట్ చేస్తుంది, మీరు పైకి వెళ్ళారు అనుకోండి, రిసోర్స్ VPC ఉంది కదా, నాకేంది రెండో VPC కూడా క్రియేట్ చేయాలా ఇంకో లొకేషన్ లో. అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ కోడ్ ని కాపీ చేసి కింద ఇంకో కోడ్ పెట్టాలి. TF-vars ఇవ్వడం కుదరదు కదండి. ఒకవేళ మీరు TF-vars ఇవ్వాలంటే మళ్ళీ కోడ్ అంతా ఇంకొక ఫోల్డర్ కాపీ చేసి అక్కడ చేయాల్సి వస్తుంది. సో మీరు కోడ్ మల్టిప్లై అయిపోతుంది అనమాట ఆ కోడ్ అంతా. అలా కాకుండా మాడ్యూల్స్ ఏం చేసి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ సెటప్ ఈస్ట్ 2 లో డిప్లాయ్ చేయాలా. నేనేం చేస్తాను, ఏం చేయనండి, సింపుల్ ఇది ఉంది కదా, ఈ మాడ్యూల్స్ Ctrl+C అంటాను, ఇక్కడికి వచ్చి సింపుల్ Ctrl+V అంటాను, ఈస్ట్ 2 అంటాను. ఏం చేయను, ఈస్ట్ 2 అంటాను, అన్ని సేమ్ ఇస్తాను. సో ఇక్కడ మాత్రం ఈస్ట్ 2 అంటాను. ఏం చేంజెస్ కావాలో ఆ చేంజెస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు IP అడ్రస్ 10.2 కావాలి అక్కడ అనుకుందాం, ఇంకేం అవసరం లేదు నాకు. సో దాన్ని ఏమంటారు, నాకు VPC పేరు వచ్చి -east 2 అనుకుందాం. ఓకే, నాకు ఈస్ట్ 2 కావాలి. యాక్చువల్ కీ అవసరం లేదండి, మనం ఏమి డిప్లాయ్ చేయట్లేదు కాబట్టి. సో మీరు చూసినట్లయితే Ctrl+S అంటాను. ఓకే, తప్పు ఇక్కడ కూడా ఉందండి, చూడండి 1A కదా 2A, ఇది యాక్చువల్గా 2A 2B 2C, ఇది కూడా ఇవ్వాలి. రైట్, ఇప్పుడు నేనేమంటాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్లియర్ ద స్క్రీన్,
టెరాఫామ్ గెట్ అంటానండి. అప్పుడు ఏమవుద్దంటే మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా మీకు 2 లోడ్ అయినాయి చూడండి, మాడ్యూల్ ఈస్1 ఈస్2. మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ అన్నా అనుకోండి, ఏమవుద్దో చెక్ చేద్దాం. మీరు చూసారంటే 16 టు యాడ్ అండి. అంటే ఏమవుతుందంటే మీకు రెండు కూడా మీకు 2.3.0 గోయింగ్ ఆన్ ES2C ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మీరు మరి ఇప్పుడు మనం అప్లై చేద్దాము. సో టెరాఫామ్ బేసిక్గా సింపుల్గా అప్లై అనేస్తాను. ఎస్ అన్నా. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక మాడ్యూల్ సింపుల్గా మనం ఒక మాడ్యూల్ తీసుకున్నాము, దాన్ని వచ్చి మనం 2 లొకేషన్స్లో వితౌట్ TF-vars ఏమి కోడ్ కాపీ చేయకుండా ఈజీగా డిప్లాయ్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడికి వెళ్తాము. నేను దీని పేరేంటి, ఇది US East 1 కదా. సో లెట్ మీ ఓపెన్ VPC, 2 VPC ఓపెన్ చేస్తాను. VPC2 అంటాను. దిస్ ఇస్ VPC, యువర్ VPCs. యువర్ VPCs. ఓకే, మీరు చూసినట్లయితే అప్లై కంప్లీట్ రిసోర్సెస్ 16 యాడెడ్. ఓకే, మీరు పైకి వచ్చారనుకోండి, మీరు చూసారంటే ఇది వచ్చి నార్త్ ఒహాయో అండి. మీరు చూసారంటే ఇక్కడ టెరాఫామ్ ఈస్ట్ లుక్స్ లైక్ ఇది పాత్ లాగా ఉందండి. 1.0 నేను పాత్ క్రియేట్ చేసింది యాక్చువల్గా, అది డిలీట్ అయినట్లేదు యాక్చువల్గా. నో ఇష్యూస్. హోప్ మిషన్ రన్ అవుతూ ఉండాలి, అట్లయితే అది కూడా తలకాయ నాకు రన్ అవుతూ ఉంటే. డిలీట్ చేసినట్టు గుర్తు, అదే కదా. ఓకే, సో జస్ట్ ఇగ్నోర్ దిస్ అండి. సో నేను డిలీట్ చేస్తాను. ఇది నిన్న నేను టెస్టింగ్ చేసేటప్పుడు యూస్ చేసింది యాక్చువల్గా. ఎనీవే మనం ఈస్ట్ 1లో సెలెక్ట్ చేద్దాం. మనం ఈస్ట్ 1లో మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది, చూసారా. మనం ఇది ఈస్ట్ 1, ఇది మనం పేరు వేరే ఇచ్చాము, అదేనా ఇచ్చింది. ఈస్ట్ 1 పేరు ఏమి ఇచ్చాము, ఈస్ట్ 1 కాదులేండి, ఇది పాత్ యాక్చువల్గా. ఇది కూడా మీరు చూసినట్లయితే లెట్ మీ డిలీట్ దిస్, అన్నెసరీ కన్ఫ్యూజన్ కాజ్ చేస్తాను నేను. రైట్, సో మీరు చూసినట్లయితే ఈ విధంగా క్రియేట్ అయిపోయి 10.2. ఇదే మనం ఇచ్చింది. మనకు కావాలనుకుంటే సబ్నెట్స్ పోయి చెక్ చేసుకోవచ్చు అండి. సబ్నెట్ పేర్లు ఏమి ఇచ్చాం మనం, మీరు చూసినట్లయితే సబ్నెట్ పేర్లు కింద వచ్చి మీరు చూసినట్టే ఈస్ట్ ఇట్లా ఇచ్చాం అనమాట. మీరు చూసినట్లయితే చూడండి, టెరాఫామ్ ఈస్ట్2. సేమ్ ఒకే స్క్రిప్ట్ రన్ చేస్తే మీకు మల్టిపుల్ డిప్లాయ్ అయిపోయింది. అదే మీకు మాడ్యూల్ పవర్ అనమాట. దీనివల్ల మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సో మామూలుగా అయితే మనం ఈ మాడ్యూల్స్ లేవు అనుకోండి, ఈ మాడ్యూల్సే లేవు, అప్పుడు నేనేం చేయాలా, సపరేట్గా నేను ఫోల్డర్స్ పెట్టుకోవాలి. సపరేట్గా ఫోల్డర్స్ పెట్టుకొని ఏ లొకేషన్కి ఆ లొకేషన్ సపరేట్గా ఫోల్డర్ పెట్టుకొని దాని లోపల నేను నా అన్ని కాపీ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క TF-vars క్రియేట్ చేసుకొని నేను ఈస్ట్ 1 లొకేషన్ ప్రొడక్షన్లో అంటే దీని లోపల మళ్ళీ ఇంకొక ఫోల్డర్ పెట్టుకొని ఈస్ట్ 1 కోడ్ ఈస్ట్2కి డిప్లాయ్ చేసుకోవాలి. అంటే కోడ్ మల్టిపుల్ అయిపోతుంది మీకు. సో ఆ కోడ్ని పదే కాపీ చేసి యూస్ చేసుకుంటున్నాం మనం. వేరే మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, మాడ్యూల్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు, దాన్ని కాపీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని మాత్రం మీరు సోర్స్ ఇంపోర్ట్ చేసుకొని దాని లోపల మీరు ఆ వేరియబుల్స్ అని ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఎక్కడ కావాలో ఒక డిప్లాయ్ అయిపోతుంది మీకు యాక్చువల్గా. అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, హర్ష గారు, ఇది మాడ్యూల్ ఎలా క్రియేట్ చేశారండి? అంటే దీనికి ప్రాసెస్ ఉందా? ఏం లేదండి యాక్చువల్గా. మీరు సేమ్ ఇప్పుడు మాడ్యూల్స్ లోపలికి వెళ్ళారు అనుకోండి, సేమ్ అయ్యే ఎక్కడి నుంచి కాపీ చేసుకుని సేమ్ అదే మెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదిగో ఇదనమాట, ఇక్కడి నుంచి వచ్చింది. సేమ్ అదే మీకు ఇదే కాపీ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేశాను. మీకు ఇంతకు ముందు నిన్న ఇచ్చిందే, అక్కడ నుంచి మీకు మొత్తం వేరియబుల్స్ ఆ 2 కాపీ చేసి దీంట్లో పెట్టి రెండింటిలో పెట్టాను అనమాట. TF-vars ఉంది కదా, TF-vars తీసుకొచ్చి దేంట్లో పెట్టాను, మీకు డిప్లాయ్మెంట్ అప్పుడు
గెట్ మాడ్యూల్ పెట్టి ఇక్కడ పెట్టేశాను ఓకే. అంతే. ఒకసారి వీడియో 2-3 సార్లు చూడండి, ఈజీగా అర్థం. చాలా ఈజీ అండి. మీకు ముందంతా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది చాలా ఈజీ అయిపోద్ది. మాడ్యూల్స్ ఏమనిపించదు మీకు అసలు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం వేరియబుల్స్ అంతా సెట్ చేసుకుని కొంచెం టైం పడుతుంది మీకు అంతే. ఓకే. ఫైన్. సో ఇక్కడికి వెళ్తే ఎక్కడన్నా ఇక్కడ మనం విపిసి రిఫ్రెష్. సో ఇదండి మాడ్యూల్స్ ఈ విధంగా. నెక్స్ట్ మీరు EC2 కావాలనుకోండి, EC2 కూడా మనం ఏం చేస్తాం, మాడ్యూల్స్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు. బట్ EC2 పెట్టుకొని దాంట్లో కూడా EC2 పెట్టుకుంటాం, దాంట్లో వేరియబుల్స్ పెట్టుకుంటాం. అట్లా ఏం కావాలి అన్ని వేరియబుల్స్ పెట్టుకుంటాం. సో దాన్ని తీసుకొచ్చి main.tf లో ఇక్కడ రెఫర్ చేసుకుంటాం. ఏమేమి మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలా, సోర్స్ అని ఇచ్చాం కదా, సోర్స్ అని చెప్పి మళ్ళీ EC2 ఇస్తాయి ఇంపోర్ట్ చేసుకొని, లేదా ఒకే దాంట్లో అన్ని పెట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, చేసుకొని మనం చేయొచ్చండి. ఓకే, సో దానివల్ల చాలా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు డెస్ట్రాయ్ చేయాలనుకోండి, సింపుల్గా వచ్చి ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో సేమ్, అంటే ఐ మీన్ మీరు కోడ్ మల్టిప్లై మల్టిప్లై చేయకుండా ఓకే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవచ్చు. మల్టిపుల్ లొకేషన్ ఒకేసారి జస్ట్ మాడ్యూల్ రెఫర్ చేసుకుంటారు మీరంతా, అయిపోతుంది అనమాట. ఓకే. డిపెండ్స్ అండి, అంటే ఇది ఖచ్చితంగా వాడాలని లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ అంతా ఒకే ఎన్వైరన్మెంట్ లో ఉందనుకోండి, ఒకే లొకేషన్ లో ఉంది, ఒకే ఎన్వైరన్మెంట్, దానికి మాడ్యూల్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకేనా. సో కాబట్టి అంటే ఏంటంటే మీకు ఏ టూల్ ఎప్పుడు వాడాలి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నారు అనుకోండి, సో మీరు ట్రైన్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, సైకిల్లో పోవచ్చు, ఇంకా నడిచి కూడా పోవచ్చు. ఎలా పోతారు అనేది డిపెండ్స్ అపాన్ మీ ఫీజబిలిటీ, మీకు టైము, తర్వాత వర్క్, అర్జెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. దాన్ని బట్టి మనం వెహికల్ ఎన్నుకుంటాం. అర్జెంట్ పోవాలంటే కారు మాట్లాడేస్తాం, చిన్నగా పోదాం అంటే గవర్నమెంట్ బస్సులు ఎక్కుతాం బేసిక్గా, అవునా. సో కాబట్టి సో అలాగే ఇక్కడ కూడా మనం మనకి TF వార్స్ ఉంది, తర్వాత మాడ్యూల్స్ ఉన్నాయి, ఏది కావాలని ఆలోచించుకొని చేసుకోవాలి, ఏది ఈజీయో అదే అనమాట. అందుకని ఓకే, రైట్ అండి. ఇది టెరాఫార్మ్ మాడ్యూల్స్. నెక్స్ట్ వచ్చి మనకి HashiCorp వాళ్ళది ఇంకొక టూల్ ఉందండి, దట్స్ కాల్డ్ ప్యాకర్ అంటారు యాక్చువల్గా. ఓకే, సో ప్యాకర్ అనేది ఏం చేస్తుందంటే వన్ ఆఫ్ ద మెయిన్, అంటే అంత పెద్ద టెరాఫార్మ్ అంత సూపర్ డూపర్ టూల్ కాదండి. బట్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ తెలుసుంటే రేపొద్దున ఎక్కడ హ్యాండీ అవుద్దో మనకు తెలియదు కదా, దానికోసం terraform.exe కదా, దాన్ని ప్యాకర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో డౌన్లోడ్ చేద్దాం. ప్యాకర్ ఎందుకంటే మీకు ఇమేజెస్ క్రియేట్ చేయడానికండి. ఇమేజెస్ అంటే AMI ఇమేజెస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ AMI ఇమేజెస్ క్రియేట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకర్ డౌన్లోడ్ అంటాను. సో ఈ ప్యాకర్ ఏం చేస్తుందంటే మామూలుగా మనకి AMI కావాలంటే ఎట్లా చేయాలండి, మనం AWS లో లాగిన్ చేసి ఆ తర్వాత మిషన్ స్టార్ట్ చేసి దాని లోపల అన్ని కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి దాన్ని AMIగా కన్వర్ట్ చేస్తాం. సో ఈ ప్యాకర్ అనేది సేమ్ టూల్ చేస్తుంది అనమాట. కాకపోతే మనం AWS లోకి వెళ్ళి చేయాల్సిన పని లేదు, ఈ టూల్ నుంచి చేసేయచ్చు బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే ఈ టూల్ మీకు మల్టిపుల్, ఈవెన్ మనం VMwareకి వాడుకోవచ్చు, ఆ తర్వాత అజ్యూర్కి వాడుకోవచ్చు, GCPకి వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి AWS కూడా వాడుకోవచ్చు అనమాట. సో క్రియేట్ చేస్తుంది. మీకు ఇది ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే మీకు CI/CD లో బాగా యూజ్ అవుతుందండి. CI/CD లో ఏమవుతుంది, ఈవెన్ డాకర్ కంటైనర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి దీంతో పాటు. సో CI/CD లో ఏమవుతుందంటే మీరు ఇమేజెస్ కానీ AMI ఇమేజెస్ కానీ కంటైనర్స్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే ఈ ప్యాకర్ టూల్ని మనం జెంకిన్స్లోనో లేకపోతే ఏదైనా CI/CD టూల్లో ఇన్స్టాల్ చేస్తాం, అక్కడి నుంచి రన్ చేసుకుంటాం అనమాట యాక్చువల్గా. ఎనీవే, సో నేనేం చేస్తాను, ఇది ఓపెన్ చేస్తాను. కాపీ చేసి C డ్రైవ్ లో టెరాఫార్మ్ లోపల పెడతాను యాక్చువల్గా. పెట్టి బేసిక్గా ప్యాకర్.exe పని చేయకపోవచ్చు. ఓకే పోన్లండి, పని చేస్తున్నాను. ఒకవేళ ఇది పని చేయకపోతే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఎన్వైరన్మెంట్
వేరియబుల్ యాడ్ చేయండి, పనిచేస్తుంది. ఓకే, నేనేం చేస్తానంటే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఈ ఫైల్ అప్లోడ్ చేస్తున్నానండి మీకు దీంట్లో కూడా, packertesting.json అని మీకు డ్రైవ్లో అప్లోడ్ అయిపోయింది. నేను దాన్ని ఏం చేస్తానంటే దాన్ని Ctrl+X Terraform ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి రైట్ క్లిక్, సో మనం ఏం చేద్దామంటే ఓపెన్ విత్ కోడ్ అంటాను. సో మీరు చూసారనుకోండి ఇక్కడ, ఓకే, సో మీరు చూసారంటే ఇక్కడ ఇది వచ్చి ఒక జేసాన్ ఫార్మేట్ లో ఉంటుందండి. దీంట్లో 3 ముఖ్యమైనవి ఉంటాయి అన్నమాట బేసిక్ గా. అదేంటంటే మీకు వేరియబుల్స్ ఉంటుంది, ఆ తర్వాత బిల్డర్స్ ఉంటారు, ఆ తర్వాత ప్రొవిజనర్స్ ఉంటారు అనమాట. ఓకే, సో వేరియబుల్స్ ఏంటంటే మీరు కావాల్సిన వేరియబుల్స్ అని మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసినట్టు తెచ్చుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కాపీ చేస్తాను. ఓకే, సో బిల్డర్స్ అంటే ఏం బిల్డ్ చేయాలనుకున్నారు? టైప్ వచ్చి అమెజాన్ ఈబిఎస్, లేకపోతే మనకి అజ్యూర్, లేకపోతే జీసీపీ ఇచ్చుకోవాలన్నమాట. ఎనీవే యాక్సెస్ కి సీక్రెట్ కి పైన నుంచి తీసుకుంటుంది. రీజియన్ యూఎస్ ఈస్ట్ 1, ఇక్కడ సోర్స్ ఈఎంఐ అంటే బేసిక్గా ఈఎంఐ బిల్డ్ చేస్తున్నారు కదా, అంటే కస్టమ్ ఈఎంఐ బిల్డ్ చేసేటప్పుడు మీకు ఏం కావాలి? మీకు బేసిక్గా దాన్ని ఏమంటారు, ఒక మెయిన్ ఇమేజ్ తీసుకొని దాని మీద అది బేసిక్గా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి నేనేం చేస్తాను, ఈ మెయిన్ ఈఎంఐ ఏమి ఇస్తానంటే, ఇది కొంచెం ఓల్డ్ లాగా ఉందండి. సో లెట్ మీ డూ వన్ థింగ్, నేను లోపలికి వెళ్ళి EC2 లాంచ్ ఇన్స్టెన్స్ అంటే ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసి, ఎం ఇన్స్టాల్ కాబట్టి దెన్ ఐ కెన్ యూస్ ఇది బేస్ అంటే ఇది వెనిలా ఫ్లేవర్ అనమాట. అంటే ఇది ఏం లేదు, జస్ట్ నార్మల్ EC2 ఇమేజ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కస్టమైజేషన్. తర్వాత ఇదేం యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే, మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసామంటే ప్యాకర్ ద్వారా, ఇది AWS కి లాగిన్ అయ్యి ఒక మెషిన్ క్రియేట్ చేస్తుందండి యూజింగ్ దిస్ ఇమేజ్ విత్ T2 మైక్రో చేసి, దానికి SSH యూజర్ నేమ్ యూజ్ చేసుకొని ఆ తర్వాత ప్రొవిజనర్స్కి వస్తుంది. ప్రొవిజన్ లో షెల్ పెట్టి, షెల్ అంటే నార్మల్ సెక్యూర్ షెల్కి వచ్చి మనం ఏమేమి రన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇన్లైన్ స్లీప్ 30 అని ఉందండి. ఇన్లైన్ స్లీప్ 30 ఏంటంటే, మీరు సర్వర్ డిప్లాయ్ అయిపోయినా కొంచెం టైం పడుతుంది కదా అప్ అవడానికి, అదే స్లీప్ 30 అనమాట. అంతా ఓకే అయిపోయినాక, నెట్వర్క్ అంతా అయిపోయినాక అప్పుడు sudo update y జావా అంతా ఇన్స్టాల్ అవుతుంది చూడండి, టామ్ క్యాట్ అంతా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్క్లూడింగ్ ఇది ఏం చేస్తుందంటే డౌన్లోడ్ చేసుకుంటుంది, కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతా. ఓకే, సో ఇది మనం చెక్ చేయాలి, ఇది నిజంగా పని చేస్తుందా లేదా అని మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఇది మనకి ఏం చేయాలి, మనం ఎగ్జిక్యూట్ చేసినాక మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్సిల్ అంటాను. US ఈస్ట్ 1లో నేను AMIస్కి వెళ్ళానంటే నాకు ఇక్కడ AMI కనిపించాలి. ఒకటి పాతలేండి, నో ఇష్యూస్ బేసిక్గా. సో ఇక్కడ మనకి పేరు ఏమి ఇచ్చాం మనం, AMI నేమ్ వచ్చి హలో వరల్డ్ బిల్డ్ అని ఇచ్చింది అనమాట. ఇది యాక్చువల్ నేను గిటబ్ నుంచే కాపీ చేశానండి, సపరేట్ క్రియేట్ చేసిన పని అవసరం లేకుండా, టైం తీసుకుంటాను కాబట్టి. సో కామెంట్లో మీకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఏం కావాలో డేటా. ఓకే, టెంప్లెట్ క్రియేటెడ్ బై శ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ అనమాట. రైట్, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలండి మనం. సో దానికోసం ఏం చేస్తాం, మీరు చూసినట్లయితే ఇక్కడ AMI కింద ఏం లేదు. సో లెట్స్ డూ అంతే, ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో cd అంటాను. సో dir అని చూస్తే మీకు కావాల్సిన packertesting.json, packer.exe ఉందన్నమాట. ప్యాకర్ ఎంటర్ కూడా మీకు పెద్దగా కమాండ్స్ ఉండవు, టెరాఫార్మ్ కమాండ్స్ ఉండవు, బిల్డ్ ఇన్స్పెక్ట్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వ్యాలిడేట్ అని చెప్పి చూద్దాం అంతా ఓకేనా కాదా, ఏమైనా ప్రాబ్లం ఉందా. సో టెంప్లెట్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తుంది అనమాట మనకి యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చి మనకి బిల్డ్ చూద్దాం. బిల్డ్ packer.exe build packertesting.json ఉంటుంది. సో ఎంటర్ టైప్ చేయండి. సో ఇదేం చేస్తుందంటే ఆబ్వియస్గా మనకు ఒక క్రియేటింగ్ ఏ కీ పేర్ అని చెప్పి ఇదేమంటుంది, సో ఎర్రర్ చూడండి. ఎర్రర్ ఏమని ఇస్తుందంటే యాక్చువల్గా నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ మీరు ఇక్కడ చూసారంటే నేను ఎక్కడ VPC ఇన్ఫర్మేషన్ ఏది మెన్షన్ చేయలేదండి యాక్చువల్గా.
మీరు ఏది ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయనప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అది డిఫాల్ట్ విపిసి క్రియేట్ చేస్తుంది. నాకు డిఫాల్ట్ విపిసి ఉందంటే ఉంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో మీరు విపిసి వెళ్ళారనుకోండి, డిఫాల్ట్ విపిసి ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ డిఫాల్ట్ విపిసికి కావాల్సిన సబ్నెట్స్ లేవు. సబ్నెట్స్కి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేస్తాను. సబ్నెట్స్కి వెళ్ళి నాకేం సబ్నెట్స్ లేవు. సో అదే మీకు ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఏది ఎర్రర్ ఏమిస్తుంది, అంతా ఓకే బాగానే ఉంది, కానీ మిస్సింగ్ ఇన్పుట్, నో సబ్నెట్స్ ఫౌండ్ ఫర్ డిఫాల్ట్ విపిసి. ఏదైనా సబ్నెట్ ఉంటే ఆటోమేటిక్గా డిప్లాయ్ చేసేది. సో మనం ఏం చేయాలా, ఇక్కడ సబ్నెట్ అన్న క్రియేట్ చేయాలి టెస్టింగ్ కోసం. సో లేదంటే మనం దాన్ని ఏమంటారు, ఇంకేమన్నా మనం ప్యాకర్ విపిసి ఐడి ఇట్లా ఇచ్చామనుకోండి. సో చూద్దాం విపిసి ఆప్షన్ ఏమైనా ఉందేమో ఇక్కడ. ఇన్స్టెన్స్ టైపు, ఏఎంఐ నేమ్ టైపు, ఓకే, ఏఎంఐ లాంచ్ ఇవన్నీ ఇట్లా ఇచ్చుకోవచ్చు అండి. బట్ విపిసి ఐడి ఉంది ఇక్కడ. సో విపిసి ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, విపిసి ఐడి ఇచ్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కామా ఇవ్వాలి, చేశాను కదా. విపిసి ఐడి ఇచ్చి మనం డిప్లాయ్ చేయాలనుకున్న విపిసి ఏంటి మనం డిప్లాయ్ చేయాలనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 22 అనుకోండి. తర్వాత అలాగే సబ్నెట్ ఐడి కూడా చూద్దాం. సో కుదిరితే సబ్నెట్ ఐడి ఏమిద్దాం మనం విపిసిస్లో సబ్నెట్స్ ఆగస్ట్ 22 సెప్టెంబర్ కదా. ఓకే రైట్. సో ఇప్పుడు ట్రై చేద్దాం, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఎర్రర్ వస్తే మళ్ళీ చూద్దాం. ఎర్రర్స్ రావాలండి, వస్తేనే కదా నేర్చుకోగలం. సో ఓకే చూడండి, ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఇన్స్టెన్స్ టు బికమ్ రెడీ. సో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. మనకు కావాలనుకుంటే EC2కి వెళ్ళి, సో ఇక్కడ పోయి నేను నార్త్ వర్జీనియా అంటాను. మనకు ఒక విపిసి ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. చూసారా, ప్యాకర్ బిల్డర్ అని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయిపోయినాక మనకి దాని ప్రకారం ఏది మనం ఇక్కడ ఏమేమి మెన్షన్ చేస్తున్నామో ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలి, A to Z గా ఇన్స్టాల్ అయ్యి చూడాలి. సో లెట్స్ సీ. ఓకే చూడండి, ప్రొవిజనింగ్ ద షెల్ స్క్రిప్ట్ చూసారా, అది బిల్డ్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. ఇంకా
కనెక్టెడ్ టు SSH చెప్తుంది, అదే చెప్తుంది యూజింగ్ ఏ కమ్యూనికేటర్ కనెక్ట్ 18. సో మనం ఇది అదే మనం మాన్యువల్గా చేయాలంటే పెద్ద తలకాయ నిప్పండి. సర్వర్ డిప్లాయ్ చేయాలా, దాని లోపల మళ్ళీ మనం SSH మాన్యువల్గా కనెక్ట్ అవ్వాలా, ఆ తర్వాత మనం కావాల్సిన స్క్రిప్ట్స్ అన్ని రన్ చేసుకోవాలా. సో ఈ హెడేక్ అంతా లేకుండా సింపుల్గా మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కావాల్సినంత మనం JSON-లో పెట్టుకున్నామా, పెట్టి కొట్టామా, మొత్తం అదే ఆటోమేటిక్ మిషన్ క్రియేట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, కావాల్సినన్ని చూడండి అని ఇన్స్టాల్ చేసుకుంటుంది. అంతా అయిపోయినాక అదే EMI క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసినాక ఆ మిషన్ కూడా డిలీట్ చేస్తుంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. సో మనం ఈ ప్యాకర్ అనే దాన్ని దేనికైనా వాడుకోవచ్చు అనమాట. యా శశి? సరే, ఇది టెర్రాఫామ్ లో కూడా సేమ్ ఇలాగే మనం వాడొచ్చా? టెరాఫామ్ లో కాదు కదండి, టెరాఫామ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే డిప్లాయ్ చేస్తారు కానీ ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారు చెప్పండి? ఓకే. మిషన్ క్రియేట్ చేస్తారు, స్టార్ట్అప్ లో అన్ని ఇన్స్టాల్ చేస్తారు, కాదన్నాం. మరి ఇమేజ్ ఎట్లా కన్వర్ట్ చేస్తారు? కన్వర్ట్ చేసినాక దాన్ని మెయిన్ మిషన్ ఎట్ డిలీట్ చేస్తారు? యా సుభాష్, మీరు అడిగింది కరెక్టే. మీరు మిషన్ క్రియేట్ చేసి కమాండ్ చేసి చేయొచ్చు, తర్వాత దాన్ని EMI గట్టి కన్వర్ట్ చేస్తారు, EMI కన్వర్ట్ చేసిన ఈ మిషన్ ఎట్ డిలీట్ చేస్తారు. ఇది టూ మచ్ ఆఫ్ వర్క్ కదా. సో టెక్నికల్ గా అయితే మనం మన బేసిక్గా ఆ లెక్కనైతే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా సెటిల్ అవ్వచ్చు, ఇంత దూరం రావాల్సిన పనిలే. మన వర్క్ ఫాస్ట్ గా జరగాలి, ఎఫిషియెంట్ గా జరగాలంటే డిఫరెంట్ టూల్స్ వాడాలి. అదే ఒక్కడ మన టాలెంట్ బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టాపింగ్ ద ఇన్స్టెన్స్ అటెంప్ట్ 1 అంటుంది. సో ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తుంది. మీరు చూసారంటే అంటే EMI-కి మనం ఈ టూల్ వాడాల్సిందే క్రియేట్ చేయడానికి. మీరు డిపెండ్స్ అండి. మీరు నాకు పని తొందరగా జరగాల, ఎఫిషియెంట్ జరగాలంటే ఇలాంటివి వాడుకుంటావు, ఫ్రీ టూలే కదా. అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అవడానికి మన మాన్యువల్ కాకుండా. CI/CD లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు CI/CD చేయాలనుకున్నప్పుడు చాలా తలకాయ నొప్పి అనమాట. సో ఇప్పుడు CI/CD-లో ఏమవుతుంది, మీకు ఇన్స్టాల్ పనికిరాదు CI/CD-లో. ఎందుకంటారా, సో మనకి డెవలపర్ ఏదో కోడ్ బిల్డ్ చేస్తాడు, దానికి సంబంధించిన కొన్ని ప్యాకేజెస్ కావాలా, ఓకేనా. సో అదేంటంటే బేసిక్గా మీకు కొత్త మిషన్ క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం కుదరదు. సో ఆ ప్యాకేజెస్ మనకి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మనకి CI/CD టూల్లో వస్తుంది. అక్కడ నుంచి అంత ఎఫెక్టివ్ కాదనమాట. ఇది అనుకోండి, మొత్తం ఏది కావాలో తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటుంది మనం పెడితే. సో రెండు వాడుకోవచ్చు, బట్ ఇది మోర్ ఎఫిషియంట్ దాన్ రెగ్యులర్ టెరాఫామ్. అందుకని బేసిక్గా అందరూ కొత్త టూల్స్ వాడడానికి లైక్ చేయరండి బేసిక్గా. బట్ ఏంటంటే అక్కడే మీకు హెల్ప్ అవుద్ది అనమాట. సో ఏమవుతుంది చూడండి, వెయిటింగ్ EMI అంటే మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు EMI ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఆన్సర్ వచ్చి ఏముంది, నేను VM క్రియేట్ చేస్తాను, ఇన్స్టాల్ చేస్తాను అంటే అది ఎవడన్నా చేస్తాడు. దాంట్లో మీ స్పెషాలిటీ ఏముంది? మీరు ఎప్పుడైతే ఇలాంటి టూల్స్ చెప్పారో అప్పుడు ఓకే ఇతనికి విషయం తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అక్కడ. అందుకని ఇవన్నీ డెవాప్స్ టూల్స్ కింద వస్తాయి. అందుకే డెవాప్స్ పర్సన్ అంటారు యాక్చువల్గా. లేదంటే రెగ్యులర్ అడ్మిన్ అవుతాడు కదా, డెవాప్స్ అడ్మిన్ ఎందుకు అవుతాడు? సరే క్రియేట్ అవుతుంది EMI. సో లెట్స్ సీ. యాక్చువల్గా రేపు కొన్ని ఫ్యూ కమాండ్స్ ఉన్నాయండి. టెరాఫామ్ అని టైప్ చేస్తే మీరు కొన్ని కమాండ్స్ ఉన్నాయి. వీటిల్లో మనం కొన్ని అప్లై చూసాము, ఈ డెస్ట్రాయ్ చూసాము, యాక్చువల్గా గెట్ చూసాము ఈరోజు. సో అవుట్పుట్ చూసాము యాక్చువల్గా. ఈ కొన్ని ఉన్నాయి, టెయింట్, అన్టెయింట్, వ్యాలిడేట్ చూసాము, వర్క్ స్పేస్ చూసాము. ఇవి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బేసిక్గా ఏంటి సంగతి అని చెప్పి ఉన్నాయి. ఈ టెయింట్ అన్టెయింట్ మనకి ముఖ్యం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టైం దొరికితే మనం ఏంటంటే డాకర్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో అది లెక్క. సో వీకెండ్ అయితే క్లాస్ లేదండి, మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. సో మనం మళ్ళీ రేపు అయిపోతే మండే కూర్చొని, కుదిరితే రేపు లేదంటే మండే నుంచి డాకర్. సో అయిపోయినాక మనం డిప్లాయ్ చేద్దాం. సో టెర్మినేటింగ్ ద సోర్స్ AWS ఇన్స్టెన్స్. ఓకే అయిపోయినా అంటే EMI క్రియేట్ అయిపోయినట్టుంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి నేను EMI అంటాను, చూసారా. సారీ, హలో వరల్డ్ మనకి క్రియేట్ అయిపోయింది చూడండి మనకి. సో మనం ఏం చేద్దాం, దీని నుంచి ఒక మెషిన్ డిప్లాయ్ చేద్దాం. చూసారా, US East 1లో మీకు కావాల్సిన EMI క్రియేటెడ్. అదే మెషిన్ క్రియేట్ చేసి అన్ని A to Z అన్ని అదే క్రియేట్ చేసింది.
ఓకే, బిల్డ్స్ ఫినిష్ ద ఆర్టిఫాక్ట్స్. చాలా మందికి సిఐసిడిలో ఆర్టిఫాక్ట్స్ అంటే అర్థం కాదండి, అదేందో అర్థం. ఈ ఆర్టిఫాక్ట్స్ ఏంది యాక్చువల్గా? సో ఆర్టిఫాక్ట్స్ అనేది దేన్ని అంటారంటే, మీరు దేనన్నా బిల్డ్ చేసినాక వచ్చిన అవుట్పుట్ ని బేసిక్గా ఆర్టిఫాక్ట్స్ అంతకు మించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫైల్స్ ఉందనుకోండి, జావా ఫైల్స్ అన్ని మీరు బిల్డ్ చేశారనుకోండి, ఇట్ విల్ గివ్ ఏ వార్ ఫైల్ ఆర్ ఏ జార్ ఫైల్, దట్ ఈస్ అన్ ఆర్టిఫాక్ట్, అంతకుమించి ఏమీ లేదు. సో కాబట్టి ఏదో అనుకోదు. చాలా మందికి, నాకు ఫస్ట్ లో ఉండేదన్నమాట స్టార్టింగ్ లో, ఏంది గోల ఆర్టిఫాక్ట్ గోల అని చెప్పి. జేఫ్రాగ్ అనే టూల్ ఉంది, దాంట్లో యూజ్ చేసుకుంటారు యాక్చువల్లీ. సో నథింగ్ బట్ బిల్డ్ చేసిన అవుట్ అని. కొన్నిసార్లు బిల్డ్ కన్ఫ్యూజన్ వస్తుందండి. కొందరు మామూలుగా ఐటీ పరిభాష అంటే ఐటీ అడ్మిన్ పరిభాషలో బిల్డ్ అంటే ఏంటి, బిల్డ్ అంటే సర్వర్ బిల్డ్ బేసిక్ అంటే. కానీ మీరు డెవాప్స్ నుంచి వచ్చినాక డిప్లాయ్మెంట్ కింద వస్తుంది, బిల్డ్ కింద రాదు. బిల్డ్ అంటే ఏముందంటే సాఫ్ట్వేర్ బిల్డ్ అవుతుంది అనమాట బేసిక్గా. ఇప్పుడు జావా బిల్డ్ చేయాలి, జావా బిల్డ్ అంటే మిషన్ బిల్డ్ చేయడం కాదు, మీరు ఆ జావాని వార్ ఫైల్ గానే జార్ ఫైల్ చేయాల్సిన వాటి. సో మళ్ళీ అఫ్కోర్స్ దాన్ని డిప్లాయ్ చేయాలంటే మళ్ళీ మీరు సర్వర్ బిల్డ్ చేయాలి, 2 బిల్డ్స్ ఉన్నాయి అక్కడ, కన్ఫ్యూజ్ అయిపోతారు అక్కడ. సో అది చూసుకోండి. రైట్, సో మనం ఏంటంటే దీని నుంచి కావాల్సి వస్తే ఒక క్రియేట్ చేసుకోవచ్చు, లాంచ్ అనండి. లాంచ్ అని రెగ్యులర్ మిషన్ డిప్లాయ్ చేయండి. సో సెలెక్ట్ చేసి నేను ఏమంటానంటే నెక్స్ట్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో ఇప్పుడు చూడండి, మన సిఐసిడి చేసేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది తెలుసా? సో బేసిక్గా మీకు కోడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక ఈజీ వే ఆఫ్ చేయం. కోడ్ ఎక్కడ ఉంటుంది? ఇమాజిన్ మీరు నోడ్ చేసో ఏదో డీల్ చేస్తున్నారు, కోడ్ వచ్చి గిట్ హబ్ లో ఉంటుంది. ఓకే, సో కోడ్ గిట్ హబ్ లో ఉన్నాక సో ఆ కోడ్ని టెస్ట్ చేయాలా? ఆ కోడ్ని టెస్ట్ చేయాలంటే బేసిక్గా ఫస్ట్ మీకు ఇదేమవుతుందంటే, ఇది స్టెప్ 1 లో వచ్చి మీకు ఏంటంటే బిల్డ్ పైప్ లైన్ అంటారు. పైప్ లైన్ ఫస్ట్ స్టెప్ లో గిట్ లో నుంచి మీకు చెక్అవుట్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయినాక ఎక్కడికి, ఈ జెంకిన్స్ కి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్యాకర్ బిల్డ్ అవుతుంది. మనం ప్యాకర్ పెట్టి బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు బిల్డింగ్ లో మనం పెడతాం, ప్యాకర్ బిల్డ్ చేసినప్పుడు దాంట్లో కావాల్సిన జావానా .NET ఇవన్నీ చేస్తాం అనమాట. చేసినాక మీకు ఏఎంఐ రెడీ అవుద్ది. ఏఎంఐ నుంచి మనం నెక్స్ట్ మెషిన్ డిప్లాయ్ చేస్తాం. మెషిన్ దేంతో డిప్లాయ్ చేస్తాము? టెరాఫామ్ తో మెషిన్ డిప్లాయ్ చేస్తాం. ఈ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ గిట్ హబ్ లో మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇది కాపీ చేసుకొని మిషన్ లో పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి ఏమవుతుంది, మనకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇదంతా ఏంటంటే బేసిక్గా ఒక పైప్ లైన్. సో మనం ప్యాకరు టెరాఫామ్ రెండు కలిపి వాడతాం ఎఫెక్టివ్గా. ఓకే రైట్, సో దీని పరిస్థితి ఏందో చూద్దాం. కాపీ అయింది, టామ్ క్యాట్ ఇన్స్టాల్ అయిందో తెలియదండి, చూద్దాం యాక్చువల్లీ ఏం జరుగుతుందో. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అదే టామ్ క్యాట్ 8080 అనుకుంటాను పని చేసేది యాక్చువల్గా. హోల్డ్ ఆన్. యా, చూసారా? సో మీరేం చేసి ఎట్లా, అసలు నేనేమైనా ఇన్స్టాల్ చేశానండి? ఏం ఇన్స్టాల్ చేయాలి, ప్యాకర్ ద్వారా ప్యాకర్లో పెట్టానంతా టామ్ క్యాట్ అంతా ఇన్స్టాల్ చేయమని. దాని నుంచి ఇప్పుడు బేసిక్ అయితే నేను మాన్యువల్గా మెషిన్ క్రియేట్ చేశాను. రియల్ టైంలో ఏమవుతుందంటే సిఐసిడి దాంట్లో టెరాఫామ్ మెషిన్ డిలీట్ చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇది టామ్ క్యాట్ అప్లికేషన్. అయితే గిట్ హబ్ లో నుంచి అది తీసుకొచ్చి దీంట్లో పెడుతుంది అనమాట, మీకు అప్లికేషన్ అప్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఒకదానికి ఇంటిగ్రేట్ గా వాడుకోవాలి, అప్పుడు యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు మీ ప్యాకర్ చెప్పలేదు అనుకోండి, మీరేమనుకుంటారు, ఓహో నేను మాన్యువల్ గా మెషిన్ క్రియేట్ చేయాలా, ఇమేజ్ క్రియేట్ చేయాలా, దాన్ని నేను టెరాఫామ్ కి ఇవ్వాలా అనొచ్చు మీరు. కానీ ఇప్పుడు చూడండి ఏమైంది, ఓకే ప్యాకర్ ఉంది కాబట్టి మీరు దాన్ని కూడా ఆటోమేట్ చేసేయచ్చు. ఓకే, క్లియర్ అండి? క్వశ్చన్స్ అర్థమైందండి అందరికి? సుభాష్, శశి, ఫణి, రాకేష్. ప్రాక్టీస్ లేకుండా ఏం జరగదు. క్వశ్చన్స్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మనం కమాండ్స్ కూడా మాట్లాడుకుందాం. టైం సరిపోదు, అది కూడా చెప్పేవాడిని, టైం సరిపోదు. ఏదైనా కొంచెం రోజుకో టాపిక్ చాలా చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే మనకి ఎఫెక్టివ్గా మనకి రేపు రిమైనింగ్ కమాండ్స్ గురించి మాట్లాడదాం. ఇఫ్ పాసిబుల్ మనం డాకర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. చలో గైస్, ఎంజాయ్. ఈరోజు మనం రేపు ఒక్కరోజు పని చేస్తే వీకెండ్ వచ్చేస్తుంది. సో రేపు వీకెండ్ అనే ఆనందంతో ఈరోజు పని చేద్దాం. రైట్, బై మరి, సీ యూ టుమారో. బై గైస్.